హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐపీఎల్ 2025లో ఆర్సీబీ కేకేఆర్ టీం మీద మొదటి మ్యాచ్లో ఘన విజయం సాధించింది. ఐపీఎల్లో ఆర్సీబీ గతంలో ఎప్పుడూ కూడా మొదటి మ్యాచ్ అనేది గెలవలేదన్నమాట. కానీ ఈ సీజన్లో ఆ చరిత్రను అయితే తిరగరాసింది. ఈ మొదటి మ్యాచ్లో అయితే చాలా మలుపులు అయితే జరిగాయన్నమాట. అదేమిటంటే కేకేఆర్ మొదట బ్యాటింగ్ చేసినప్పుడు మొదటి 10 ఓవర్లలో ఆర్సీబీ బౌలర్లను ఉతికేశారు. ఒకనొక టైంలో అయితే 250 వరకు స్కోర్ చేరుతుంది అని అనుకున్నాము. కానీ ఆ 10 ఓవర్ల తర్వాత మటుకు ఆట అనేది అలా చేంజ్ అయిపోయింది ఆర్సీబీ సైడ్కి. ఆ వెంటనే వరుసగా కేకేఆర్ వికెట్స్ అయితే పడిపోవడం జరిగింది. కేకేఆర్ బ్యాట్స్మెన్స్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పెవిలియన్కి చేరుతూ ఉన్నారు. ఎవరు కూడా గ్రీజ్లో నిలబడలేకపోయారు. కానీ ఫస్ట్ 10 ఓవర్స్లో మటుకు అజింక్య రహానే మరియు సునీల్ నారాయణ్ మంచి పార్ట్నర్షిప్ని అయితే బిల్డ్ చేశారు. ఎప్పుడైతే అజింక్య రహానే అవుట్ అయ్యాడో అప్పటి నుంచి కేకేఆర్ టీంకి అయితే బ్యాట్ టైం స్టార్ట్ అయిందనమాట. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వరుసగా ఇంకా అవుట్ అవుతూనే ఉన్నారు. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఓవరాల్గా ఏం తెలుసుకుందామంటే, మొదట టాస్ దగ్గర నుంచి లాస్ట్ ఫినిషింగ్ షాట్ వరకు ప్రతిదీ మాట్లాడుకుందాం. ఏ ప్లేయర్స్ ఎన్ని రన్స్ కొట్టారు, ఏ బౌలర్ ఎన్ని వికెట్స్ తీశారు, ఇరు జట్ల యొక్క ఫీల్డింగ్ ఏ విధంగా చేశారు, కేకేఆర్ టీం ఓడిపోవడానికి గల కారణం ఏమిటి, ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీం గెలిచిందంటే ఆ టీం తరపున కీలక పాత్ర పోషించింది ఎవరు, ఫస్ట్ 10 ఓవర్లలో ఆర్సీబీ చేసిన తప్పులు ఏమిటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. ప్రతిరోజు అయితే నా సైడ్ నుంచి ఐపీఎల్ మ్యాచెస్ మీద వీడియోస్ అనేవి మీకు అందిస్తూ ఉంటాను. సో ఆలస్యం లేకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా చూసుకున్నట్లయితే ఈ ఇరు జట్లకు కూడా కొత్త కెప్టెన్స్ అయితే ఈ సీజన్లో నియమించడం జరిగింది. ఆర్సీబీ కెప్టెన్గా రజిత్ పడిదర్, కేకేఆర్ కెప్టెన్గా అజింక్య రహానే అని నియమించారనమాట. ముందుగా టాస్ అయితే ఆర్సీబీ టీం గెలవడం జరిగింది. ఆర్సీబీ టీం టాస్ గెలిచి బౌలింగ్ అయితే మొదట ఎంచుకుందనమాట. మొదట కేకేఆర్ టీం నుంచి బ్యాటింగ్ చేయడానికి ఓపెనర్స్గా డికాక్ అండ్ సునీల్ నారాయణ్ అయితే వచ్చారనమాట. స్టార్టింగ్లోనే డికాక్ అయితే అవుట్ అవడం జరిగింది. హ్యాజిల్వుడ్ వేసిన బౌలింగ్లో కీపర్ క్యాచ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. డికాక్ ఈ మ్యాచ్లో 5 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత అజింక్య రహానే అయితే గ్రీజ్లోకి వచ్చాడు. అజింక్య రహానే అండ్ సునీల్ నారాయణ్ మంచి పార్ట్నర్షిప్ని అయితే బిల్డ్ చేశారు. వీళ్ళిద్దరూ కలిసి 100 రన్స్ పార్ట్నర్షిప్ని అయితే టీంకి అందించారనమాట. ఈ మ్యాచ్లో సునీల్ నారాయణ్ 26 బంతుల్లో 44 రన్స్ చేశాడు. అందులో 5 4లు 3 6లు అయితే కొట్టాడనమాట. సునీల్ నారాయణ్ అయితే స్టార్టింగ్లో 6లు 4లతో ఫ్యాన్స్ అందరినీ కూడా అలరించాడనమాట. అండ్ సునీల్ నారాయణ్తో పాటుగా అజింక్య రహానే కూడా ఎక్సలెంట్ బ్యాటింగ్ అయితే చేశాడు. అజింక్య రహానే ఈ మ్యాచ్లో 31 బంతుల్లో 56 పరుగులు చేశాడు. అజింక్య రహానే ఈ మ్యాచ్లో 6 4లు 4 6లు అయితే కొట్టాడనమాట. సునీల్ నారాయణ్తో పాటుగా అజింక్య రహానే కూడా కలిసి ఫ్యాన్స్ అందరినీ కూడా అలరించడం జరిగింది. వీళ్ళిద్దరు గ్రీజులో ఉన్నంతసేపు కూడా కేకేఆర్ స్కోర్ అనేది 250కి పైగా దాటుతుంది అని అనుకున్నారు. కృణాల్ పాండ్యా బౌలింగ్లో అజింక్య రహానే అయితే అవుట్ అయ్యారన్నమాట. అప్పటి నుంచి కేకేఆర్ టీంకి బ్యాట్ టైం అయితే స్టార్ట్ అయింది. ఆ తర్వాత గ్రీజులోకి వచ్చిన వెంకటేష్ అయ్యర్ 7 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేశాడు. వెంకటేష్ అయ్యర్ కూడా కృణాల్ పాండ్యా బౌలింగ్లో బౌల్డ్ అవడం జరిగింది. ఆ తర్వాత అంకిక్రిష్ రఘువంశీ మంచి నాక్ అయితే ఆడాడనమాట. 22 బంతుల్లో 30 పరుగులు అయితే చేశాడు. గ్రీజులోకి వచ్చిన రింకు సింగ్ 10 బంతుల్లో 12 పరుగులు మాత్రమే చేశాడు. రింకు సింగ్ కూడా కృణాల్ పాండ్యా బౌలింగ్లో బౌల్డ్ అవడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆండ్రే రసూల్ 3 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేశాడు. సుయాష్ శర్మ బౌలింగ్లో ఆండ్రే రసూల్ బౌల్డ్ అవడం జరిగింది. అండ్ నెక్స్ట్ రమన్దీప్ సింగ్ 9 బంతుల్లో 6 పరుగులు చేశాడు. హర్షిత్ రాణా 6 బంతుల్లో 5 పరుగులు చేశాడు. అండ్ నెక్స్ట్ స్పెన్సర్ జాన్సన్ 1 బంతికి 1 పరుగు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ యొక్క బౌలర్స్ ఎన్ని వికెట్లు తీసుకున్నారంటే, హేజిల్వుడ్ 2 వికెట్లు తీసుకున్నాడు. ఎస్దయాల్ 1 వికెట్ తీసుకున్నాడు. రసిక్ సల్మాన్ 1 వికెట్ తీసుకున్నాడు. కృణాల్ పాండ్యా 3 వికెట్లు తీసుకున్నాడు. సుయాష్ శర్మ 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీం తరపున లివింగ్స్టోన్ 1 వికెట్ కూడా తీసుకోలేదన్నమాట. కృణాల్ పాండ్యా ఈ మ్యాచ్లో ఇంపార్టెంట్ టైంలో క్రూషియల్ వికెట్స్ అయితే తీయడం జరిగింది. కృణాల్ పాండ్యా ఈ మ్యాచ్లో అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ లాంటి బిగ్ ప్లేయర్స్ని అవుట్ చేయడం జరిగింది. వీళ్ళని కనుక అవుట్ చేయకపోయి ఉంటే కృణాల్ పాండ్యా ఈ మ్యాచ్లో కేకేఆర్ టీం అనేది 250కి పైగా రన్సే కొట్టేవాళ్ళనమాట. ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీం తరఫున కృణాల్ పాండ్యా అయితే చాలా క్రూషియల్గా మారాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో కేకేఆర్ యొక్క స్కోర్ కనుక చూసుకుంటే 174 పరుగులు చేసింది, 8 వికెట్లు కోల్పోయిందనమాట. సో ఇంకా ఆర్సీబీ బ్యాటింగ్ విషయానికి వస్తే, ఆర్సీబీ బ్యాట్స్మెన్ అయినటువంటి ఫిల్ సాల్ట్ అయితే కేకేఆర్ బౌలర్స్ని ఒక ఆట ఆడుకున్నాడు అంతే. చిత్తు చేశాడు బౌలర్స్ని. ఫిల్ సాల్ట్ గ్రీజ్లో ఉన్నంతసేపు 4లు 6లతో దుమారం రేపాడు. ఫిల్ సాల్ట్ ఆట చూస్తున్నంతసేపు వర్రెవ్వా అనిపించింది. ఈ మ్యాచ్లో ఫిల్ సాల్ట్ 31 బంతుల్లో 56 పరుగులు చేశాడు. అందులో 9 4లు 2 6లు అయితే ఉన్నాయన్నమాట. అండ్ విరాట్ కోహ్లీ 36 బంతుల్లో 59 పరుగులు చేశాడు. 4 4లు 3 6లు అయితే ఉన్నాయన్నమాట. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఏం తక్కువగా ఆడలేదు. ఈ మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీ అదిరిపోయే బ్యాటింగ్ అయితే చేశాడు. మనం లాస్ట్ జరిగినటువంటి ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి చూస్తూనే ఉన్నాము విరాట్ కోహ్లీ ఎటువంటి ఫామ్లో ఉన్నాడు అనేది.
ఇంకా ఐపీఎల్ టైం వచ్చేసరికి ఈ సీజన్లో కోహ్లీ మీద అంత ప్రెజర్ అయితే లేదనమాట. ఎందుకనంటే ఈ సీజన్లో విరాట్ కోహ్లీకి సపోర్ట్గా ఫిల్ సాల్ట్ అండ్ రిమైనింగ్ బ్యాట్స్మెన్స్ కూడా సపోర్ట్ చేయడానికి చాలామంది ఉన్నారు. కనుక తను ఒక్కడి మీద ఎటువంటి ప్రెజర్ అనేది ఉండదన్నమాట ఈ సీజన్లో. తనైతే ఈ సీజన్ మొత్తం కూడా ఫ్రీగా బ్యాటింగ్ అయితే చేయొచ్చు. సో ఆ తర్వాత 1 డౌన్లో బ్యాటింగ్కు దిగినటువంటి దేవదత్ పడికల్ 10 బంతులు 10 పరుగులు చేశాడు. దేవదత్ పడికల్ అవుట్ అయిన తర్వాత వాళ్ళ యొక్క కెప్టెన్ రజిత్ పడిదర్ అయితే గ్రీజులోకి వచ్చాడనమాట. రజిత్ పడిదర్ ఈ మ్యాచ్లో అయితే భయం లేకుండా అయితే ఆడాడనమాట. 16 బంతుల్లో 34 పరుగులు చేశాడు. అందులో 5 4లు 1 6 ఉంది. ఆర్సీబీ కెప్టెన్ అయినటువంటి రజిత్ పడిదర్ ఈ మ్యాచ్లో కెప్టెన్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. రజిత్ పడిదర్ అవుట్ అయిన తర్వాత లియామ్ లింగ్స్టోన్ గ్రీజులోకి వచ్చాడు. 5 బంతుల్లో 15 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ అయితే ఆర్సీబీ టీం 16.2 ఓవర్లలో టార్గెట్ అయితే చేశారనమాట. ఆర్సీబీ టీం ఈ మ్యాచ్లో 3 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో కేకేఆర్ బౌలర్స్ వైభవ్ అరోరా 1 వికెట్ తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి 1 వికెట్ తీసుకున్నాడు. సునీల్ నారాయణ్ 1 వికెట్ తీసుకున్నాడు. స్పెన్సర్ జాన్సన్కి అండ్ అలానే హర్షిత్ రాణాకి ఈ మ్యాచ్లో 1 వికెట్ కూడా పడలేదన్నమాట. ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీం గెలవడానికి మెయిన్ రీజన్ ఏమిటంటే కేకేఆర్ బౌలింగ్ యూనిట్లో స్పిన్నర్స్ అయినటువంటి వరుణ్ చక్రవర్తి అండ్ అలానే సునీల్ నారాయణ్ లాంటి స్పిన్నర్స్ అయితే టార్గెట్ చేసి మరీ కొట్టారు. కేకేఆర్ స్పిన్ బౌలర్స్ అయితే ఆర్సీబీ బ్యాట్స్మెన్స్ అయితే ఆపలేకపోయారు. కానీ ఆర్సీబీ స్పిన్ బౌలర్స్ మటుకు కేకేఆర్ బ్యాట్స్మెన్స్ని కట్టడి చేయగలిగారు. ఆర్సీబీ స్పిన్నర్ అయినటువంటి కృణాల్ పాండ్యా ఈ మ్యాచ్లో 3 వికెట్లు తీసుకున్నాడు. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే ఆర్సీబీ మొదట బౌలింగ్ చేసింది కాబట్టి వాళ్ళకి ఎలాంటి డ్యూ ఫ్యాక్టర్ ఉండదు కనుక మొదట బౌలింగ్ చేయడం వల్ల బాగా కలిసి వచ్చింది. అండ్ దాని తోడుగా కేకేఆర్ సెకండ్ బౌలింగ్ చేయడం వల్ల డ్యూ ఫ్యాక్టర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందువలన బాల్ అనేది గ్రిప్ అనేది ఉండదు, జారిపోతూ ఉంటుంది. అది కూడా కేకేఆర్ టీంకి ఒక సమస్యగా మారింది. ఏదేమైనా కానీ మనం మ్యాచ్ గెలవాలంటే టాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ డ్యూ ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని మొదట బ్యాటింగ్ చేయాలా మొదట బౌలింగ్ చేయాలనేది సెలెక్ట్ చేసుకుంటారనమాట. ఆర్సీబీ బ్యాట్స్మెన్స్ మటుకు ఈ మ్యాచ్లో కేకేఆర్ బౌలర్స్ని ఉతికేశారు. ఇదే ఫామ్ను కనుక చివరి వరకు కొనసాగిస్తే ఆర్సీబీ టీం ఈ సీజన్లో ఖచ్చితంగా కప్పు కొట్టే తీరుతుంది. మీరేమనుకుంటున్నారో ఆర్సీబీ ఈ సీజన్ ట్రోఫీని సాధించగలదో లేదో మీరు కామెంట్ అయితే చేయండి. సో రోజు ఇలానే నేను ప్రతి మ్యాచ్ రివ్యూ అనేది మీకు అందిస్తూ ఉంటాను. కొత్త ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ దానిలో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.